నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్లో భాగంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి గడిచిన సంవత్సర కాలంలో ఏవైతే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ రౌండప్ గడిచిన కాలంలో ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో దానిని మనం ముద్దుగా ఇన్ షార్ట్ కార్సీ అని పిలుద్దాం. కార్సీ అంటే CIRCE, కరెంట్ అఫైర్స్ రౌండప్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో బేసిక్గా ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కేవలం APPSC గ్రూప్ 2కి మటుకే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉపయోగపడతాయి. అలానే ఇన్ జనరల్గా అయినా సరే మీరు ఒకవేళ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక అవగాహన కల్పించుకోవాలి అనుకున్నా మీకు హ్యాపీగా ఉపయోగపడతాయి. సో కార్సీని గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ రౌండప్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? మొట్టమొదటి కరెంట్ అఫైర్, భారత నూతన పార్లమెంట్ భవనం. మరి 2023వ సంవత్సరానికి సంబంధించి మన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి సంబంధించి ఒక నూతన శకం ప్రారంభించబడిందని చెప్పాలి. ఏదైతే భవిష్యత్తులో పార్లమెంటులో సభ్యుల యొక్క సంఖ్య పెరుగుతుందో దానిని దృష్టిలో పెట్టుకొని, అలానే భవిష్యత్తులో ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కొత్త పార్లమెంట్ భవనాన్ని సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా రూపొందించారు. మరి దానికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే, దీని యొక్క ప్రారంభం అంటే ద ఇనాగరేషన్ ఆఫ్ ద న్యూ పార్లమెంట్ భవన్ హ్యాస్ బీన్ డన్ ఆన్ May 28, 2023. 2023వ సంవత్సరం మే 28వ తారీఖున కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, పాత పార్లమెంట్ భవనాన్ని మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని. దాన్ని ఇప్పుడు సాంసద్ భవన్గా మార్చారు. ద ఓల్డ్ పార్లమెంట్ భవన్ విచ్ వాజ్ బిల్డ్ బై ఎడ్వర్డ్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్, ఇట్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్ బిల్డింగ్ లేదా కాన్స్టిట్యూషన్ భవన్. బేసిక్గా అది రాజ్యాంగానికి సంబంధించిన ఒక భవనంగా ఉపయోగిస్తారు. whereas the new one is the parliament. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక పొలిటికల్లీ క్రిటిసైజింగ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేయలేదు అని. మనం పార్లమెంట్ అన్నప్పుడు లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతి కూడా అందులో ఒక ముఖ్యమైన భాగమే. కానీ అఫ్కోర్స్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కాదు, బట్ జస్ట్ ఫర్ యువర్ అవేర్నెస్, పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అంటే ప్రెసిడెంట్ ఇన్వైట్ చేయలేదు, ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాడ్ ఇనాగరేటెడ్ ఇట్ అని. అలానే తర్వాత సెంగోల్ను లోక్సభలో ప్రతిష్ఠించారు. పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న భూమి పూజ చేశారు. డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం, హ్యూమన్ రైట్స్ డే అందరికీ గుర్తుంటుంది. 2020 ఎలాగో గుర్తుంటుంది బికాస్ ఆఫ్ కోవిడ్ 2020 10 గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే 2023 May 28, 2020 December 10 ఈ రోజున భూమి పూజ చేశారు, ఈ రోజున ప్రారంభించారు. ఈ భవనాన్ని త్రిభుజాకృతిలో నిర్మించారు. ఇంతకుముందు పాత పార్లమెంట్ భవనం ఏదైతే ఉండేదో అది ఇలా గుండ్రంగా ఉండేది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ భవనం ఉందో అది ఇట్లా ట్రయాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ 2.5 ఏళ్లలో నిర్మించింది. సో కొత్త పార్లమెంట్ భవనాన్ని ఏ సంస్థ నిర్మించిందని ఒకవేళ ప్రశ్న అడిగితే టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్. మరి ఇంతకీ ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అని అంటే బిమల్ పటేల్ గారు. పాత పార్లమెంట్ భవనం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు? ఇందాక మనం అనుకున్నాం ఎడ్వర్డ్ లుటియన్స్ అండ్ హెర్బర్ట్ బేకర్ అని. సో ఇక్కడ మటుకు వచ్చేసి బిమల్ పటేల్ గారు. తర్వాత ముఖ్యాంశం వచ్చేసి అగ్ని 5 మిజైల్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రయోగం విజయవంతమైంది. మిజైల్ని తెలుగులో క్షిపణి అని అంటారు. క్షిపణులకి సంబంధించి మన ఏదైతే రక్షణ విభాగం ఉందో అందులో ఇప్పటివరకు అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని ప్రైమ్ ఇలా చాలానే ఉన్నాయి. అయితే రీసెంట్గా అగ్ని 5 యొక్క టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ సక్సెస్ఫుల్ అయింది. ఇంతకీ టెస్ట్ ఎక్కడ చేశారు? ఒడిషా తీరం దగ్గర చేశారు. ఒడిషా తీరం దగ్గర ఒకప్పుడు వీలర్ ఐలాండ్గా పిలువబడే ప్రస్తుతం అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ మిజైల్ టెస్ట్ చేస్తారు. మామూలుగా మనం రాకెట్ లాంచ్ అన్నప్పుడల్లా రాకెట్కి క్షిపణికి తేడా మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. క్షిపణులు ఏవైతున్నా అవి బేసిక్గా రక్షణ రంగానికి సంబంధించినవి. ఇట్స్ బేసికల్లీ అ డిఫెన్స్ వెపన్. వెరస్ రాకెట్స్ ఆర్ బేసికల్లీ ద లాంచ్ వెహికల్స్ ఫర్ ద శాటిలైట్స్. ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి కానీ అంతరిక్షంలోకి తీసుకువెళ్ళడానికి కానీ ఏదైతే వాహక నౌకను ఉపయోగిస్తామో దానిని రాకెట్స్ అంటాం. అవి ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు? ప్రస్తుతానికి అయితే శ్రీహరికోట ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అక్కడి నుంచి ప్రయోగిస్తారు. మిజైల్స్ని ఎక్కడ టెస్ట్ చేస్తారు అంటే ఒడిషా కోస్టల్ రీజియన్లో ఉన్న ఏదైతే ఒకప్పుడు వీలర్ ఐలాండ్ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు అబ్దుల్ కలాం ఐలాండ్ అని పిలుస్తున్నారు, ఆ ఐలాండ్లో టెస్ట్ చేస్తారు. సో డిఫరెన్స్ తెలిసిపోయింది కదా. సో అదే వీలర్ ఐలాండ్లో 2022వ సంవత్సరం డిసెంబర్ 15న అగ్ని 5 మిజైల్ ఏదైతే ఉందో దాని యొక్క మిజైల్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. ఈ క్షిపణి 1.5 టన్స్ యొక్క వార్ హెడ్ను మోసుకెళ్ళగలదు.
సో ఇప్పుడు బేసిక్గా మిజైల్ వెళ్తుంది, కానీ అది వెళ్ళి డిస్ట్రాయ్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక వార్ హెడ్ ఉండాలి. ఇప్పుడు రాకెట్ వెళ్తుంది, రాకెట్ ఖాళీగా అయితే వెళ్ళట్లేదు కదా, రాకెట్ శాటిలైట్ని తీసుకెళ్తుంది. సో అంతరిక్షంలోకి రాకెట్ శాటిలైట్ని తీసుకువెళ్ళినట్టు ఇక్కడ క్షిపణి వార్ హెడ్ని తీసుకెళ్తుంది. సో ఆ వార్ హెడ్ లేకపోతే క్షిపణి ఈజ్ ఆఫ్ నథింగ్, శాటిలైట్ లేకపోతే రాకెట్ ఈజ్ ఆఫ్ నథింగ్, జస్ట్ లైక్ దట్. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4 ఈ క్షిపణుల పరిధి అంటే రేంజ్, అంటే ఎంత దూరం వరకు ప్రయాణించగలవు అని. ఇవన్నీ కూడా 700 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. సో ద రేంజ్ ఈజ్ బిట్వీన్ 700 to 3500, వేర్ ద అగ్ని 1 ఈజ్ 700, అగ్ని 4 వచ్చారు అలా డెవలప్ అవుతూ వచ్చారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి. వేరాజ్ అగ్ని 5 దగ్గరకు వచ్చేసరికి ఒక హ్యూజ్ లీప్ తీసుకుంది డిఆర్డిఓ అని చెప్పాలి, లేదు మన రక్షణ రంగం ఒక విధమైన చాలా లాంగ్ జంపే చేసిందని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు మనం 3500 కిలోమీటర్ల రేంజ్ మటుకే రీచ్ అవ్వగలిగాం. బట్ విత్ అగ్ని 5 విచ్ హ్యాస్ 3 stage సాలిడ్ ఇంజిన్. సో బేసిక్గా ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు సాలిడ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మన బళ్ళు, కార్లు అయితే మనం పెట్రోల్ వాడినా, డీజిల్ వాడినా బేసిక్గా అది లిక్విడ్ ఫామ్లోనే ఉంది. కొన్నిసార్లు ఫ్యూయల్ని సాలిడ్ ఫామ్లో కూడా ఉపయోగిస్తారనమాట. సో ఆ విధంగా ఈ అగ్ని 5 మిజైల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సాలిడ్ ఇంజిన్ రాకెట్ 3 stagesలో యూజ్ చేస్తున్నారు. దీని యొక్క రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్లు. జస్ట్ ఇమాజిన్, 5000 కిలోమీటర్లు ఒకవేళ శత్రువు దాగి ఉన్నా సరే ఈ అగ్ని 5 మిజైల్ని వాళ్ళు వదిలిపెట్టారంటే అడైపోయినట్టే అనమాట. సో అంత దూరాన్ని రీచ్ అవ్వగలగడం ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని చెప్పాలి. సో దాట్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్ని 5. మరి నెక్స్ట్ వచ్చే ముఖ్యమైన అంశం గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023, అంటే ప్రపంచ బహుముఖీయ పేదరిక సూచిక. సో బేసికలీ టాక్స్ అబౌట్ పావర్టీ అనమాట. సో పేదరికం నుంచి ఏ దేశాలు ఎంతవరకు బాగా పర్ఫామ్ చేసి ఎక్కువ మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకువస్తున్నాయి అని చెప్పడానికి ఒక సూచిక. అది ఏం చెప్తుందో చూద్దాం. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 2005, 2006 సంవత్సరం నుండి 2019, 2021 సంవత్సరం దాకా, సో ఈవెన్ 2019, 2020 అనుకున్నా, లేదా 2020, 2021 అనుకున్నా, బేసిక్గా మనం కొంచెం వెనక్కి తీసుకుందాం. బికాస్ 2005కి 15 years అంటే 2020, 2016కి 15 years అంటే 2021. సో ఇన్స్టెడ్ ఆఫ్ 2019, 2020ని కన్సిడర్ చేయండి. 15 సంవత్సరాల కాలంలో ఏకంగా 41.4 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది భారతదేశం అని చెప్పి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ చెప్తోంది, లేదు ఐక్యరాజ్య సమితి వెల్లడిస్తూ ఉంది. దట్స్ అ హ్యూజ్ లీప్, దట్స్ అ హ్యూజ్ గ్రోత్. సుమారుగా 41 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీయడం అంటే అంత ఆషామాషి మాట కాదు. అండ్ దట్ టు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 15 years, 15 సంవత్సరాల వ్యవధిలో. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే UNDP, అలానే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం లేదు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి. సో ఈ నివేదిక ఏదైతే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉందో దాన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు? UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలో 2005, 2006లో 55.1% మంది పేదలు ఉండగా 2019, 2021 ఇక్కడ కూడా మీరు మళ్ళీ 2020 కన్సిడర్ చేయడం బెటర్. 2020 నాటికి వారి సంఖ్య 16.4% తగ్గిపోయిందని ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొంది. లుక్ ఎట్ ద పీపుల్, 55.1% to 16.4%. అంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్లో 100 మందిలో సగానికి పైగా మంది పేదవాళ్లే. ఈ టైంకి వచ్చేసరికి 5 మంది కన్నా తక్కువ. దట్స్ అ గ్రేట్ లీప్ దట్ ఇండియా హ్యాస్ టేకెన్. బట్ ద పిక్చర్ ఈజ్ నాట్ యెట్ ఓవర్. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్. ఎందుకనంటే ఇంకా 16% మంది పేదరికంలోనే ఉన్నారు. అండ్ వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దిస్ గోస్ బిలో 10% యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అండ్ ఆఫ్టర్ దట్ గోస్ బిలో 5% యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. తర్వాత ముఖ్యాంశం వచ్చేసి ప్రపంచ బ్యాంక్ 14వ అధ్యక్షుడిగా అజయ్ బాంగా. అజయ్ బాంగా అనగానే మనకి వెంటనే గుర్తుకొచ్చేది మాస్టర్ కార్డ్. ఎందుకనంటే ఆయన ఎక్కువ కాలం పాటు మాస్టర్ కార్డ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా, అలానే తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అంటే CEO కూడా పనిచేశారు. బట్ తర్వాత ఆయన జనరల్ అట్లాంటిక్ కంపెనీకి షిఫ్ట్ అయ్యారు. అదృష్టం మారిందో ఏమో తెలియదు కానీ జనరల్ అట్లాంటిక్ కంపెనీకి మారిన కొద్ది రోజుల్లోనే USA సపోర్ట్ చేయడంతో, USA ప్రమోట్ చేయడంతో అజయ్ బాంగా గారు వరల్డ్ బ్యాంక్కి అధ్యక్షుడు అయిపోయారనమాట. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ బ్యాంక్ని IBRD అని పిలుస్తారు. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క కమలపిల్ల IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ రెండింటిని బ్రెటన్ వుడ్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఏదేమైనా కమింగ్ బ్యాక్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బాంగా 2023 జూన్ 2న బాధ్యతలు చేపట్టారు. ప్రపంచ బ్యాంక్కి అధ్యక్షుడిగా అజయ్ బాంగా గారు
జూన్ 2, 2023 బాధ్యతలు చేపట్టారు అని ఒకవేళ స్టేట్మెంట్ క్వశ్చన్లు ఇస్తే అప్పుడు అది కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? కరెక్ట్ అవుతుంది. ఇక్కడ జూన్ 1 ఉన్నా ఇక్కడ వేరే ఏది ఉన్నా సరే అది తప్పు. 2023 సంవత్సరం ఆబ్వియస్లీ గతగడిచిన సంవత్సరం గుర్తుంటుంది. జూన్ 2ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టిన మొదటి భారతీయ అమెరికన్ 63 ఏళ్ల బాంగా చరిత్ర సృష్టించారు. ఆబ్వియస్లీ ఎందుకు మొదటి భారతీయ అమెరికన్, హీఈస్ ద ఫస్ట్ ఇండో అమెరికన్, లేదు ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఇండియన్ అని చెప్పొచ్చు. ఆయన 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సో వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎవరైతే పదవి బాధ్యతలు చేపడతారో వాళ్ళు ఎన్ని సంవత్సరాల అధ్యక్షులుగా ఉంటారు అంటే 5 సార్లు. బాంగా ఇటీవల జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. అంతకుముందు మాస్టర్ కార్డ్ అధ్యక్షుడు అలానే సీఈఓగా వ్యవహరించున్నారు. మనం ఇందాక అనుకున్నాం కదా, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా వర్క్ చేశారు. తర్వాత జనరల్ అట్లాంటిక్కి వెళ్ళారు. జనరల్ అట్లాంటిక్ కంపెనీకి ఏమంటూ వెళ్ళారో కానీ వెంటనే అదృష్టం మారిపోయింది. ఏకంగా వరల్డ్ బ్యాంకే ఆయన అధ్యక్షులుగా అయిపోయారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2016వ సంవత్సరంలో అజయ్ బాంగా గారికి మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చింది. పద్మశ్రీ అంటే గుర్తుకొచ్చింది చాలామందికి ఇప్పటికీ కూడా పద్మశ్రీ పెద్దదా, పద్మభూషణ్ పెద్దదా, పద్మవిభూషణ్ పెద్దదా అనే కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఉంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అలానే భారతరత్న, ఈ 4 పురస్కారాలకు సంబంధించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఒకటి భారతరత్నకి సంబంధించి మనం రీసెంట్గా ఒక కరెంట్ అఫైర్ వీడియో చేస్తున్నాము, ఒక 2-3 రోజుల క్రితమే చేస్తున్నాము. ఆ వీడియోని చూడండి, భారతరత్నకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. అలానే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వీటిలో ఏది అత్యున్నత పురస్కారం, ఏది 2వ పురస్కారం, లేదు ఏది 3వ పురస్కారం, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే 2 వీడియోలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ సంవత్సరానికి సంబంధించి అలానే పోయిన సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ అప్టేక్ జాబ్స్లో ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో ఉంది. ఇన్ఫాక్ట్ 2 యాజ్ ఐ సెడ్. సో వీలైతే ఇక్కడ ఐకార్డ్స్లో వాటి యొక్క లింక్స్ ఇస్తాము, ఆ వీడియోలను చూడండి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి. మరి గడిచిన కొద్ది కాలంలో చోటు చేసుకున్న మరొక చాలా 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 ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే G20 సదస్సు. న్యూఢిల్లీలో 18వ G20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం 2023. సో మన ఇండియాలో 18th G20 సదస్సు జరిగింది. సో భారతదేశంలో 2023వ సంవత్సరంలో ఏదైతే G20 సదస్సు జరిగిందో, ఏదైతే G20 శిఖరాగ్ర సదస్సు జరిగిందో అది ఎన్నవ G20 సదస్సు అని అడిగే అవకాశం ఉంది. అది 18. సో G20 అంటే బేసిక్గా గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్. G అంటే అక్కడ గ్రూప్ అని అర్థం. సో 20 దేశాలు బేసిక్గా ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ వైపుగా అడుగులు వేస్తున్న దేశాలని చెప్పొచ్చు. డెవలప్డ్ కంట్రీస్ ఏమో G7 గ్రూప్లో ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే ఇండియా ఒక విధంగా చెప్పాలి అని అంటే మరీ గ్రోనప్ అడల్ట్ కాకపోయినా అడల్ట్ కేటగిరీలోకి వచ్చింది అని. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే 18 మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు అని, బికాస్ 18 అడల్ట్. సో చిన్నపిల్లవాడు అడల్ట్ కేటగిరీలోకి వస్తే అఫ్కోర్స్ మెచ్యూర్డ్ అడల్ట్, గ్రోనప్ అడల్ట్ కాకపోయినా స్టిల్ హీ ఆర్ షీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ అడల్ట్. సో జస్ట్ లైక్ దాట్. సో G20 ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ అ కీ మెంబర్ ఆఫ్ ఇట్. అలానే ఇండియా దాన్ని హోస్ట్ చేయడం ఒక మంచి సందర్భం అని చెప్పాలి. సో అందుకని మనం గుర్తుపెట్టుకుని తీరాలి ఖచ్చితంగా. G20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు 2023వ సంవత్సరంలో సెప్టెంబర్ 9-10 తేదీలలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో ఈ ప్రగతి మైదాన్లో బాగా కాంట్రవర్సీలు జరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ ప్రగతి మైదానం చాలా పెద్ద ప్లేస్, అయితే దాని కింద సబ్వేగా రోడ్డుని కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఎప్పుడు వర్షాకాలంలో ఎప్పుడు వర్షాలు పడినా సరే ఆ ప్రగతి మైదాన్ కింద ఉన్న ఏదైతే మొత్తం సబ్వే రూట్ ఉందో అదంతా కూడా మునిగిపోతుంది. సో అందుకని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, PWD డిపార్ట్మెంట్ ఏమని చెప్పిందంటే అసలు దీన్ని ఎవరు ఉపయోగించలేరు, అసలు ఈ రోడ్ ఎందుకు కట్టారు అన్నంత మాట ఉందన్నమాట. సో దాట్స్ హౌ కాంట్రవర్షియల్ దిస్ ప్రగతి మైదాన్ హ్యాస్ బికమ్. సో అందులోనే ఈ ఏదైతే G20 సదస్సుకు సంబంధించి భారత్ మండపం నిర్మించారో అది ఉంది. సో బేసిక్గా వాళ్ళకు కన్వెన్షన్ సెంటర్ అక్కడ ఉంది ప్రగతి మైదాన్లో, దానికి పెట్టిన పేరు భారత్ మండపం. అయితే ఇంతకుముందు దాన్ని వేరే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్, అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ అని పిలిచేవాళ్ళు. దాని ఇప్పుడు పేరు మార్చి భారత్ మండపం అని పిలుస్తున్నారు. సో G20 సందర్భంగా ఈవెన్ అక్కడ ఒక నటరాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మనం ఈ G20 సమ్మిట్కి సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఆల్రెడీ ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. వీలైతే దాని యొక్క వీడియో లింక్ కూడా ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాము, మీరు ఆ వీడియోని కూడా చూడండి. అలానే భారతదేశం మరియు దక్షిణాసియాలో నిర్వహించబడుతున్న మొట్టమొదటి G20 సదస్సు ఇది. సో ఇండియా అలానే సౌత్ ఏషియా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సౌత్ ఏషియాకి సౌత్ ఈస్ట్ ఏషియాకి తేడా ఉందమ్మా. ఇది దక్షిణాసియా, ఇది ఆగ్నేయాసియా. ఇండోనేషియా ఆల్రెడీ హోస్ట్ చేసేసి కూర్చుంది. సో అందుకని ఆగ్నేయాసియాని మనం కన్సిడర్ చేయలేము. మనం ఓన్లీ సౌత్ ఏషియా అంటే మన ఏదైతే శ్రీలంక, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాను, నేపాల్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నా, ఆఫ్ కోర్స్ ఇండియా కూడా, ఈ కంట్రీస్ని కన్సిడర్ చేస్తే ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు హోస్ట్ ఎ G20 సమిట్. G20
ఏదైతే గ్రూప్ 20, జీ స్టాండ్స్ ఫర్ గ్రూప్ అనమాట. సో గ్రూప్ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ 2022 డిసెంబర్ 1న చేపట్టింది. 2023వ సంవత్సరానికి సంబంధించి భారతదేశం G20 యొక్క పదవి బాధ్యతలు ఎప్పుడు చేపట్టింది లేదు ఎప్పుడు తీసుకుంది అని అంటే ఏమని చెప్పాలి? 2022వ సంవత్సరం డిసెంబర్ 1న తీసుకుంది అని చెప్పాలి. అలానే భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 సదస్సులో 55 దేశాల సమూహమైన ఆఫ్రికన్ యూనియన్కు అంటే ఏయుకి G20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ గారు ప్రతిపాదన చేయగా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే G20లో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్కి కన్సిడర్ చేసే కంట్రీస్, కొన్ని డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. అయితే ఆఫ్రికా యూనియన్ నుంచి లేదు ఆఫ్రికా ఖండం నుంచి అసలు ఒక కంట్రీ కూడా రిప్రజెంటేషన్ లేకపోవడంతో ఏదో ఒకటి చేసి మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించాలి అని చెప్పి ఆబ్వియస్లీ ఒక కంట్రీకి ఇస్తే మేబీ ఇంకో కంట్రీ ఫీల్ అవుతున్న ఉద్దేశంతో ఆఫ్రికన్ యూనియన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎలా అయితే కొన్నిసార్లు యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా సమాఖ్యకి ఏ విధమైన అయితే రిప్రజెంటేషన్ ఇస్తారో అలా ఆఫ్రికన్ యూనియన్కి మనం శాశ్వత సభ్యత్వం అంటే పర్మనెంట్ మెంబర్షిప్ ఇద్దాము ఈ G20లో అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఒక ప్రపోజల్ పెడితే సభ్య దేశాలన్నీ కూడా ఆమోదాన్ని తెలిపాయి. ఆ 20 కంట్రీస్ ఆబ్వియస్లీ ఒకటి ఇండియా కాబట్టి మిగిలిన 19 కంట్రీస్ అన్నీ కూడా ఓకే అని అన్నాయి. దీంతో 20 సభ్యుల G20 కాస్త ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ చేరడంతో G21 అయింది. ఆ G21లో 20 దేశాలు ఉన్నాయి, ఒకటేమో సమాఖ్య ఉంది, ఆఫ్రికన్ సమాఖ్య. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్లో 2023లో 18వ G20 సదస్సు తర్వాత ఇప్పుడు G20 కాస్త G21గా పరిగణించబడుతుంది అని అంటే G21 ఎట్లా అవుతుంది అని చెప్పి తప్పు అని పెట్టకండి. G21గానే పరిగణించబడుతుంది బికాస్ ఆఫ్రికన్ యూనియన్ ఈజ్ ద 21st పర్మనెంట్ మెంబర్ ఇన్ ద G20. ఈ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం కూడా పొందింది. ఈ ఢిల్లీ డిక్లరేషన్ బేసిక్గా దేనికి సంబంధించిందంటే వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్, అలానే ఉక్రెయిన్ సంఘర్షణ లేదు ఉక్రెయిన్ సంక్షోభం ఏదైతే జరుగుతుందో వీటికి సంబంధించి మనం వెంటనే వీటికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి, శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలి అని చెప్పి ఒక డిక్లరేషన్ వెల్లడి చేస్తే దానికి రష్యా, చైనా కూడా అంగీకరించాయి, విచ్ ఈజ్ అ రియలీ గుడ్ సైన్. 2024లో G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఎందుకంటే భవిష్యత్తు లేదు, ఈ సంవత్సరానికి సంబంధించి కదా, 2023తో కంపేర్ చేస్తే. సో అది బ్రెజిల్లో జరుగుతుంది. అలానే 2023 G20 సదస్సుకి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటే వసుదైవ కుటుంబం లేదు వసుదైవ కుటుంబకం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు. మనం అందరం వివిధ దేశాల్లో ఉండొచ్చు కానీ బేసిక్గా ఇదంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్. అంటే ఈ ప్రపంచంలో ఒక చిన్న గ్రామం, ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళమే మనందరం ఒక్కొక్క ప్లేస్లో ఉంటున్నాం. మనందరిది ఒక కుటుంబం, మనందరికీ ఉన్నది ఒకటే భవిష్యత్తు. అండ్ దాట్స్ వాట్ 2023's G20 థీమ్ సేస్. తర్వాత ముఖ్య అంశం వచ్చేసి ఆదిత్య L1 ప్రయోగం. ఆదిత్య L1లో L1 అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు. L1 అంటే లాగ్రాంజియన్ పాయింట్. ఒకవేళ ఆదిత్య L1కి సంబంధించిన పూర్తి సమాచారం మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఆదిత్య L1కి సంబంధించి కూడా ఆల్రెడీ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక డీటెయిల్డ్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో ఉంది. వీలైతే దాని యొక్క లింక్ కూడా ఇక్కడ ఐకార్డ్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము, మీరు ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేపట్టిన తొలి సౌర ప్రయోగం విజయవంతమైంది. అండ్ దట్ ఈజ్ ఆదిత్య L1. ఆదిత్య అని పేరు పెట్టడానికి గల కారణం సూర్యుడిని స్టడీ చేయడానికి వెళ్తుంది కాబట్టి. సూర్యుడిని స్టడీ చేయడానికి డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఆ పొజిషన్స్ని లాగ్రాంజియన్ పాయింట్స్ అంటారు. అందులో ఒక పాయింట్ దగ్గర ఈ ఆదిత్య ఏదైతే ఉపగ్రహం ఉందో స్పేస్ ప్రోబ్ దాన్ని అక్కడ పెడతారనమాట. అది L1 అనే పాయింట్లో పెడుతున్నారు, లాగ్రాంజియన్ పాయింట్ 1. అందుకే దాన్ని ఆదిత్య L1 అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం లేదు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి PSLV C57 ద్వారా ఆదిత్య L1ని విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు PSLV C57 అంటే ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ క్యారియర్ 57. దాని ద్వారా ఆదిత్య L1ని లాంచ్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేశారు? సెప్టెంబర్ 2వ తేదీన 2023వ సంవత్సరంలో, జస్ట్ ఆఫ్టర్ చంద్రయాన్ 3 సక్సెస్. వెల్ డోంట్ వరీ, విల్ ఆల్సో డిస్కస్ అబౌట్ దాట్ యాజ్ వెల్. బట్ చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయిన వెంటనే ఆదిత్య L1 కూడా లాంచ్ చేశారు. ఉపగ్రహాన్ని భూమధ్యంతర కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత, సో మన భూమి చుట్టూతా వివిధ కక్షలు ఉంటాయి. నిమ్న భూకక్ష, లోవర్ ఎర్త్ ఆర్బిట్ అని, మధ్యంతర భూకక్ష, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అని, తర్వాత హైయర్ ఎర్త్ ఆర్బిట్ అని, తర్వాత జియోసింక్రనస్ ఆర్బిట్ అని, ఇలా చాలా ఆర్బిట్లు ఉంటాయి. వాటిలో ఏదైతే మిడిల్ ఎర్త్ ఆర్బిట్ ఉందో అక్కడ ఈ శాటిలైట్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న, 1 కాదు 2 కాదు 5 కాదు, ఏకంగా 15 లక్షల కిలోమీటర్లు లేదు 1.5 మిలియన్ కిలోమీటర్స్. ఎందుకు 1 మిలియన్ అంటే 10 లక్షలు కదా. సో 15 లక్షలు అని ప్రశ్నలో ఇచ్చిన 1.5 మిలియన్ల కిలోమీటర్లు అని ఇచ్చినా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంత దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1 ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి 177 రోజులు పడుతుంది. అండ్ ఇట్ ఆల్రెడీ హ్యాస్ రీచ్డ్ ఓవర్ దేర్.
అలానే బెంగళూరులోని ప్రొఫెసర్ యుఆర్ రావు స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆదిత్య L1 శాటిలైట్ని తయారు చేశారు, రూపొందించారు, డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని. దీన్నే ఇంతకుముందు షార్ అని పిలిచేవాళ్ళు. షార్ అంటే ఏంటి? శ్రీహరికోట రేంజ్. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకో ముఖ్యమైన విషయం, కోర్స్ కొంతమంది మేబీ అంత ముఖ్యంగా అనిపించకపోవచ్చు, బట్ స్టిల్ ఇండియన్ స్మార్ట్ సిటీస్ అవార్డ్ 2022. మనం ఎందుకు 2022 గురించి మాట్లాడుతున్నాము అని అంటే బికాస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక రికగ్నిషన్ ఉంది కాబట్టి. ఇండియన్ స్మార్ట్ సిటీస్ అవార్డ్ 2022లో కాకినాడ స్మార్ట్ సిటీ దేశంలోని 2వ స్థానంలో నిలిచింది. మామూలుగా ఫస్ట్ వచ్చిన వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకుంటారు, సెకండ్ వచ్చిన ఎవరు గుర్తుపెట్టుకోడు, అందుకే మనం సెకండ్ వచ్చిందని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకో కారణం అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాంతం కాబట్టి. పారిశుద్ధ్యం విభాగంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కాకినాడకు 2వ స్థానం దక్కింది. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చింది అని అంటే ఇండోర్, 3rd ప్లేస్లో అహ్మదాబాద్, 4th ప్లేస్లో చండీగఢ్. ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంది, 2nd కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉంది, 3rd అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది, 4th చండీగఢ్. తర్వాత ముఖ్యమైన అంశం వచ్చేసి నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా స్వీడన్. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏవైతే 2 కైండ్ ఆఫ్ రీజియన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయాయో USA, USSR, వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకోకపోయినా సరే వాళ్ళకంటూ 2 పవర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో ఒకళ్ళేమో నాటోని తీసుకువస్తే ఇంకోళ్ళేమో వార్సా ప్యాక్ట్ని తీసుకొచ్చారు. వార్సా ప్యాక్ట్ ఏమో USSR తీసుకువస్తే నాటోనేమో అమెరికా తీసుకువచ్చింది. సో బేసిక్గా నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో నార్త్ అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో దానికి ఇరువైపులా ఉన్న ఐరోపా ఖండ్ ఇటువైపు కెనడా, USA వీళ్ళందరూ కూడా అందులో సభ్యత్వం పొందుతూ ఉంటారనమాట. అలా ఇటీవల అన్నిటికంటే మోస్ట్ రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏది అని అంటే స్వీడన్, విచ్ ఇస్ ద 32nd కంట్రీ. ఒకవేళ మీరు ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే నాటో అని పిలువబడుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించిన డీటెయిల్ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ కూడా ఉంది. మీరు దానికి సంబంధించిన లింక్ కావాలంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాం, వీలైతే దాన్ని కూడా చూడండి, పూర్తి విషయాలు తెలుసుకోండి. లిథువానియాలో జరిగిన నాటో దేశాధినేతల 2 రోజుల సమావేశంలో తొలి రోజున స్వీడన్ చేరికకు ఒప్పందం కుదిరింది. సో బేసిక్గా ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కడ జరిగిన సమావేశంలో స్వీడన్కు నాటోలో 32వ సభ్య దేశంగా అవకాశం లేదా అధికారం లభించింది అంటే లిథువానియా. చాలామందికి దేశం ఉందని తెలియకపోవచ్చు, బట్ ఐరోపా ఖండంలో లిథువానియా అనే దేశం ఉంది. ఇన్నాళ్ళు ఆ దేశ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న టర్కీ అలానే హంగేరీలు ఈ చేరికను అంగీకరించాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక విధంగా చెప్పాలి అంటే 32nd కంట్రీ స్వీడన్ కదా, 31st కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్. ఫిన్లాండ్ని కూడా వద్దు అని చెప్పి టర్కీ అంది, కానీ టర్కీ యాక్సెప్ట్ చేసింది. స్వీడన్ కూడా రావద్దు అని చెప్పి టర్కీ అంది, కానీ టర్కీ యాక్సెప్ట్ చేసింది. అలానే మీరు కొన్ని చోట్ల ఇన్స్టెడ్ ఆఫ్ టర్కీ టుర్కీ అనే పేరు కూడా విని ఉండొచ్చు, లేదా చదువుని ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆ విధంగా చదివితే మీరు కరెక్ట్గానే చదువుతున్నారు, బికాస్ టర్కీ తన యొక్క పేరుని మార్చుకుంది టర్కీయేగా. ఎందుకనంటే గూగుల్లోకి వెళ్ళి టర్కీ అని కొడితే టర్కీ దేశం కన్నా ముందు టర్కీ కోడి కనిపిస్తోందంట. అది వాళ్ళకి ఒక విధంగా అవమానకరంగా ఉందంట. దీనికి సంబంధించి కూడా మనకు ఒక కరెంట్ అఫేర్ వీడియో చేసామమ్మా. అలానే ఇండియా టర్కీ దేశానికి సంబంధించి ఆపరేషన్ దోస్తను కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మనం దాని గురించి కూడా కరెంట్ అఫేర్ ఎపిసోడ్ వీడియో చేసాం. వీలైతే వాటి యొక్క లింక్ కూడా ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాము, లేదా మీరే కరెంట్ అఫేర్స్ పేజ్లో ఒకసారి చూసి ఆ వీడియోని పూర్తిగా చూడండి. సో ఏది ఏమైనా ఒకవేళ ఆప్షన్స్లో టర్కీ బదులు టుర్కీ అనేసి ఏదో కొత్త దేశం పుట్టించారు ఎగ్జామ్ పేపర్ వాళ్ళని అలా ఆలోచించకండి. టర్కీ 2 ఒకటే. టుర్కీ కొత్త పేరు, టర్కీ పాత పేరు. అలానే హంగేరీ యూరోప్లోనే ఉంది అది కూడా. సో వాళ్ళిద్దరూ స్వీడన్ వద్దనుకున్నారు ముందు, బట్ లేట్లీ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. టర్కీ అయితే ఫిన్లాండ్ని కూడా వద్దంది, తర్వాత ఒప్పేసుకుంది. ముందేమో వద్దు అని చివరిదాకా కూర్చుని లాస్ట్లో ఒప్పుకుని ఈ కొత్త బిహేవియర్ ఏంటో తెలియదు మనకి. తర్వాత ముఖ్యమైన అంశం ప్రాజెక్ట్ టైగర్. మన భారతదేశానికి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎస్పెషలీ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్లో వన్యప్రాణుల సంరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో, వన్యప్రాణుల సంరక్షణాత్మక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ హిస్టారిక్ థింగ్ ఇస్ ప్రాజెక్ట్ టైగర్. వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఈజ్ ప్రాజెక్ట్ టైగర్. దేశంలో పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. 1973ని ఏదో ఒకటి చేసి గుర్తుపెట్టుకోండి. ఒక లాజిక్ అయితే నా దగ్గర ఉంది, కొంతమందికి మేబీ నచ్చచ్చు. వాట్ ఈజ్ 1 + 9? 10. వాట్ ఈజ్ 7 + 3? 10. ప్రాజెక్ట్ టైగర్ టీతో స్టార్ట్ అవుతుంది, టీ ఫర్ టైగర్. టీ ఫర్ 10 అని గుర్తుపెట్టుకోండి. 1 9 10 7 3 10, 1 9 10 7 3 10, టీ ఫర్ టైగర్, టీ ఫర్ 10, టైగర్ 10 10 టైగర్. 10 రూపాయలకి టైగర్ బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి, ఏదో ఒకటి చేసి గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ నాకు నచ్చలేదంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫుల్స్ డే ఎలాగో మనకు గుర్తుంటుంది. ప్రాజెక్ట్ టైగర్ ఆ రోజున ప్రారంభించబడింది. ఈ సందర్భంగా మైసూరులోని
కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో 2023 సంవత్సరం ఏప్రిల్ 9న నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. అది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ప్రాజెక్టును ప్రారంభించారు కాబట్టి. అంతర్జాతీయ పెద్ద పులుల సంఘం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇప్పటికీ అసలు బిగ్ క్యాట్స్ అని ఏ క్యాట్స్ అంటారు కూడా మనలో చాలామందికి తెలియదు. ఒకవేళ మీరు తెలుసుకోవాలి అనుకుంటే దీని మీద కూడా ఒక కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా వీలైతే ఇక్కడ కార్డ్స్లో ఇస్తాం. లేదు అని అంటే కనుక మీరు ఒకసారి కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి దాని గురించి కూడా చూడండి, పూర్తి విషయాలు తెలుస్తాయి. సో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఏప్రిల్ 9, 2023. 50 ఏళ్లకి ఒక వారం రోజుల తర్వాత ఏప్రిల్ 9న. తర్వాత ముఖ్యమైన అంశం వచ్చేసి జోహన్నెస్బర్గ్ 15వ బ్రిక్స్ సదస్సు 2023. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనం 2024 గురించి డిస్కస్ చేయట్లేదు, గడిచిన కొద్ది కాలం అంటున్నాం. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పాస్ట్, వీఆర్ టాకింగ్ అబౌట్ 2023. జోహన్నెస్బర్గ్ అంటే ఎక్కడుంది? దక్షిణాఫ్రికా దేశంలో. ఇట్ ఈస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో 15వ బ్రిక్స్ సదస్సు జరిగింది పోయిన సంవత్సరం. దానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఇక్కడ మనం చర్చిస్తున్నాం. దక్షిణాఫ్రికా వేదికగా, దక్షిణాఫ్రికా ఎక్కడ ఉందో తెలుసు కదా, ఆఫ్రికా ఖండంలో ఉంది. జోహన్నెస్బర్గ్ నగరంలో 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగింది 2023 సంవత్సరానికి సంబంధించి. ఎప్పుడు? ఆగస్టు 22, 24. సింపుల్ గుర్తుపెట్టుకోండి. 2023కి సంబంధించి ఎప్పుడు జరిగింది? 22, 24, 22, 23, 24 దక్షిణాఫ్రికా జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దేన్నైతే ఇన్ షార్ట్ యూఏఈ అని పిలుస్తారో, ఈ దేశాలకి పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ కూటమి నిర్ణయించింది. బ్రిక్స్ అంటే తెలుసు కదా, ఇటుకల నీరు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. యాక్చువల్గా అయితే ముందు దాన్ని ఓన్లీ బ్రిక్ అని పిలిచేవాళ్ళు, BRIC, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. కానీ తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. సౌత్ ఆఫ్రికా యాడ్ అయిన తర్వాత SN లెటర్ని యాడ్ చేసి బ్రిక్స్ అని పెట్టారు. అండ్ రిమెంబర్, ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ గ్రూప్, రాదర్ ఇట్స్ ఓన్లీ జస్ట్ కంట్రీస్ హ్యావింగ్ డిస్కషన్స్. అలానే ఈ బ్రిక్స్కి సంబంధించి కూడా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఒక పూర్తి డీటెయిల్డ్ వీడియో ఉంది. వీలైతే దాని వీడియో లింక్ కూడా ఇక్కడ ఐకార్డ్స్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. లేదు అంటే మీరు అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోండి. అండ్ రిమెంబర్, ఇప్పుడు మనం ఒకవేళ 2024ని కన్సిడర్ చేస్తే అర్జెంటీనా ఇందుకు నో చెప్పేసింది. సో యాక్చువల్గా అయితే బ్రిక్స్లో 5 దేశాలు ఉన్నాయా, కానీ ఈ 6 దేశాలు అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 6 దేశాలు కలిస్తే 11 అయ్యేవి, ఒక క్రికెట్ టీం ప్లేయర్లు అయినట్టు. కానీ లాస్ట్ మినిట్లో అర్జెంటీనా హ్యాండ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్లు 11 మందిలో గోల్ కీపర్ లేకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి, లేదు క్రికెట్ టీంలో వికెట్ కీపర్ లేకపోతే అట్లా ఉంటుంది పరిస్థితి, అట్లా ఉంది. బట్ వాట్ ఎవర్ బీట్, స్టిల్ ఈ 10 కంట్రీస్ మామూలు కంట్రీస్ కాదు. చైనా, రష్యా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, అన్ని పెద్ద పెద్ద దేశాలు. ఒక విధంగా చెప్పాలంటే ఆయిల్ పవర్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. సో దాట్ ఈస్ ద థింగ్. 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి 1వ తేదీ నుంచి 6 దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుంది అని తెలిపారు. ఎప్పుడు? ఆగస్టు 22, 24, 2023 సంవత్సరంలో. మనం వెనక్కి వెళ్ళి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. కానీ 2024 జనవరి 1వ తేదీన అఫీషియల్గా మనం గమనిస్తే ఈ కంట్రీ లిస్ట్లో ఉండదు. ఎందుకంటే అర్జెంటీనాకి రీసెంట్గా ప్రెసిడెంట్ మారారు. మారిన తర్వాత మేము బ్రిక్స్లో కలవట్లేదని వాళ్ళు చెప్పారు. అందుకని ఈ మిగిలిన 5 కంట్రీలు కలిసాయన్నమాట. అలానే 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్ ఏర్పడింది. ఇందాక చెప్పాను కదా, బ్రిక్స్గా కాదు, ముందు బ్రిక్ ఉండేది, తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. సో 2006లో సౌత్ ఆఫ్రికా లేదు. సౌత్ ఆఫ్రికా 2010లో జాయిన్ అయింది బ్రిక్లో. అప్పుడు కాస్త అది బ్రిక్స్ అయింది. ఈసారి బ్రిక్స్ సదస్సులో ప్రధాన అంశం ఏంటంటే బ్రిక్స్ ఆఫ్రికా. ఎందుకు? 2023లో సౌత్ ఆఫ్రికాలో కదా జరిగింది అది. పరస్పరం వేగవంతమైన వృద్ధి, సుస్థిరాభివృద్ధి, సమ్మిళిత బహుళపక్ష తత్వానికి భాగస్వామ్యం. అంటే వాళ్ళు మ్యూచువల్గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గ్రోత్ డెవలప్మెంట్ని రీచ్ అవ్వాలి, అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ని రీచ్ అవ్వాలి. అలానే సమ్మిళిత బహుళపక్ష తత్వానికి అంటే మల్టీలాటరలిజం అనమాట. అంటే ఎంతసేపు ఒకళ్ళ మీద ఫోకస్ చేయడం కాదు, అందరి మీద ఫోకస్ చేయాలి, అందరినీ కలుపుకుని వెళ్ళాలి అనే విధంగా 15వ బ్రిక్స్ సదస్సు ఏదైతే ఉందో దాని యొక్క థీమ్ అనమాట అది. దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ రౌండప్లో భాగంగా మనం చర్చించుకున్న అన్ని అంశాలు కూడా అతి ముఖ్యమైన అంశాలలో కొన్ని. సో ఈ కరెంట్ అఫైర్స్ రౌండప్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్సీ సిరీస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి క్వైట్ హెల్ప్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ జస్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 బట్ ఆల్సో ఫర్ అదర్ ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్. సో అందుకని ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే ముందుగా చూసినందుకు ధన్యవాదాలు, బికాజ్ ఇట్ ఆల్సో గోయింగ్ టు హెల్ప్ యూ యాజ్ వెల్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అలానే గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు ఏ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే దానికి సంబంధించి మీరు ఒకవేళ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే
కంగారు పడకుండా కష్టపడకుండా కంఫర్ట్తో మీ ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకుంటే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఫోన్ తీసుకుని 9133449696 9133449696 నెంబర్కి కాల్ చేయడం, లేదు 6304256346 నెంబర్కైనా కాల్ చేయొచ్చు. 6304256346 ఈ నెంబర్కైనా కాల్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే మేము క్లారిఫై చేస్తాము. అలానే అప్టేక్ జాబ్స్ యాప్, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్, ఈ రెండు యాప్లు ఏవైతే కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలన్నా మీరు హ్యాపీగా ఆ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఆన్ దట్ నోట్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు అందరూ బాగా రాయాలి, మీ డ్రీమ్ జాబ్స్ని మీరు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. వీరైతే పక్కన కూడా అప్డేట్ చేయండి. అప్పటి వరకు నేను మీ వివేక్, నమస్కారం.